కాకినాడ జిల్లాలోనే 1160 షాపులు మనం ఈ రోజున ప్రారంభించాం. ఆ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. మీరు కూడా స్థానికంగా ఉన్న మీ షాపుల్ని మీరు పర్యవేక్షించండి. సరిగ్గా మనం రేషన్ ఇస్తున్నామా లేదా, ఎంతమందికి ఉపయోగపడుతోంది, బియ్యంలో ఉన్న క్వాలిటీ కూడా మీరు చూసి మీరే హర్షిస్తారు, మీరే గర్వపడతారు. ఎందుకంటే జూన్ 12వ తారీఖు నుంచి ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్లో మనం ఫైన్ క్వాలిటీ రైస్ మన బిడ్డల కోసం మధ్యాహ్న భోజన పథకం కింద తీసుకురాబోతున్నాం. సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు. అంతేకాదు, ఏ రైతు అయితే కష్టపడి పండించాడో ఆ రైతుని ఆ పాఠశాలకు పిలిపించి అక్కడ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించి మీ ద్వారా మన బిడ్డలు చక్కటి భోజనం చేస్తున్నారని చెప్పి మనం ప్రతి బస్తాకి ఎవరైతే ఆ రైతు పండించారో వారి పేరు ఆ క్యూఆర్ కోడ్ లో ఉంటుంది. టెక్నాలజీని ఆ విధంగా వాడి మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొత్త ఆలోచనలతోటి ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు మనం చేశాం. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అన్న కార్యక్రమం చేశాం. మీకు గుర్తుందో లేదో, చేశామా? పిఠాపురంలో ఎట్లా ఉండే ఆ రోజుల్లో రోడ్లు, ప్రతి రోడ్డుకి గుంతలుండేవి. అవునా? ఎంతో మంది మీరందరూ కూడా మహిళలు ప్రత్యేకంగా పాపం వాళ్ళు ఫోటోలు పెట్టేవాళ్ళు. తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారి ఆ రోజు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కార్యక్రమం అడ్డుకోవడానికి వేల మంది పోలీసులు తీసుకొచ్చి ఆ రోజు మన బ్యారేజ్ దగ్గర ఇబ్బంది పెట్టారు. కానీ ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాం. అద్భుతమైన సక్సెస్ తీసుకురాగలిగాం. ఎందుకంటే మీరందరూ కూడా ఆ 3 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ఎక్కువగా మీరు చూసింది ఏంటంటే బహుశా మన ఏరియాలోనే రోడ్లు బాగాలేదేమో అనుకున్నారు. కానీ కడపలో కూడా అట్లా ఉంటాయి, పులివెందులలో కూడా అట్లా ఉంటాయి, అనంతపూర్లో కూడా ఈ విధంగా ఉంటుందని మీరు ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే సాయంత్రం ఆ రోజు రాజమండ్రి కార్యక్రమం తర్వాత మళ్ళీ సాయంత్రం మేము పుట్టపర్తికి వెళ్ళాం. పుట్టపర్తిలో పవన్ కళ్యాణ్ గారు ఉండి శ్రమదానం చేసి మనం రోడ్లు ఆ రోజు గుంతలు పూడ్చుకునే కార్యక్రమం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాం. ఎన్ని ఆలోచనలతో మనం చేశాం చూడండి. మన మత్స్యకారుల సోదరుల కోసం ఆ రోజున నానాజీ గారి కాన్స్టిట్యూన్సీ నుంచి మొదలుపెట్టి నర్సాపురం వరకు మనం పాదయాత్ర చేశాం. మత్స్యకార భరోసా యాత్ర అని మత్స్యకార సోదరులందరినీ కూడా మనం కలుపుకుని పోయి ముందు తీసుకెళ్లాం. జియో నంబర్ 117 ని 217 ని పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చించేసి ఈ జియో చెల్లదు, మేము దీన్ని అడ్డుకుంటామని చెప్పి ఆ రోజు నిలబడ్డారు మత్స్యకార సోదరుల కోసం. ఈ రోజున మనం మళ్లీ మత్స్యకార భరోసా కార్యక్రమం కింద ఇచ్చిన మాట మేరకు 20,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు అందించి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన అవకాశం మనకి ప్రభుత్వం ద్వారా మనకి దొరుకుతోంది. మీరు అటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి, తెలుసుకోవాలి. మీరు కూడా మీరు ఏదో మెసేజ్ వచ్చిందనో లేకపోతే రాలేదనో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనో ఇది అవసరం లేదు. ఇందాక చెప్పారు శ్రీనివాస్ గారు. నిజంగా నేను ఒకటే మాట చెప్తాను, పార్టీలో మన నాయకుడిని నమ్ముకుని ఆయన చెప్పిన మాటకి మనం కట్టుబడి ఉంటే గ్రూపులు గాని, విభేదాలు గాని, సమస్యలు గాని ఏవి ఉండవు మనకి. జనసేన పార్టీ ఒకే గలం వినిపించాలి, ఒకే ఆలోచన ఉండాలి మనకి. ఎందుకంటే ఆయన ఆలోచన మేరకు పార్టీని ఏ విధంగా నడిపించాలో ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించి చెప్తారు. దాన్ని మనం బేస్ చేసుకుని ముందుకెళ్లాలి తప్ప మనం సొంతంగా క్షేత్రస్థాయిలో కొంచెం వెసులుబాటు కల్పిస్తారు. మీరు కార్యక్రమాలు కావాలంటే కొంచెం మార్చుకోండి, మీకున్న స్థానిక ఇబ్బందులు మీరు ఉపయోగించుకోండి చెప్తారు. దాన్ని మీరు మార్చుకోవచ్చు. కానీ మనం అంతిమంగా జనసేన పార్టీ పొత్తులో భాగంగా మన ధర్మాన్ని మనం పాటిస్తాం. మన పార్టీ అధ్యక్షులు చెప్పిన కార్యక్రమాలు 100% మనందరం కూడా పాల్గొని విజయవంతం చేయాలి. అందులో భాగంగా ఈ రోజు కొత్త కార్యక్రమం మనం పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున. విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో